ప్రభువు నూతన మోషేకి ఒక చిహ్నముగా నిలుస్తున్నాడు. ఎందుకంటే కొన్ని అంశాలు, అంటే ఇది ఉపోద్ఘాతమే. మరీ తల్లి నూతన మందసం అని చెప్పడానికి ఇది ఒక ఉపోద్ఘాతముగా కొన్ని విషయాలు మీకు చెప్తున్నాను. ఇంట్రొడక్షన్. అందులో పాత మోషే ఈజిప్టులో పెరిగాడు, అవునా కదా? ఈజిప్టు రాజు కుమార్తెకు దొరికాడు కదా, నదిలో వెళ్తూ అక్కడ పెరిగాడు. మరి క్రీస్తు ప్రభువు కూడా కొన్ని రోజులు ఐగుప్తులో పెరిగాడు. ఎందుకంటే క్రీస్తు ప్రభు జన్మించిన తర్వాత చిన్నారి బాలయేసును చంపడానికి ఏ రోజు రాజు ప్రయత్నం చేసినప్పుడు కలలో దేవదూత కనిపించి ఎవరికి చెప్తుంది? జోజప్ప గారికి. వెంటనే తల్లిని బిడ్డను తీసుకొని ఐగుప్తుకి వెళ్ళు, బిడ్డను చంపబోయేవాడు ఇక్కడ ఉన్నాడు, ఎదురు చూస్తున్నాడు. మరి అదే విధముగా ప్రీతమ క్రైస్తవ సహోదరి సహోదరులారా, పాత నిబంధనలో మోసే జన్మించినప్పుడు చాలా పసికందులు మరణించారు, చాలా మందిని చంపేశాడు. మరి అదే విధముగా రాజు ఆ రోజుల్లో క్రీస్తు ప్రభు నూతన మోసే కూడా జన్మించినప్పుడు చాలా మంది పసిబిడ్డలను ఏ రోజు రాజు చంపేశాడు. పాత మోసే పాత నిబంధనలో ఇజ్రాయేలు ప్రజలను వాగ్దాన భూమికి నడిపిస్తూ ఉండగా వారు ఎర్ర సముద్రపు నీటిని తాకుతూ బయటికి వెళ్ళారు. మరి క్రీస్తు ప్రభువు కూడా తన బహిరంగ జీవితాన్ని ప్రారంభించడానికి ముందు యోర్దాను నదిలో జ్ఞాన స్నానం తీసుకుని ఆ నీటిని తాకాడు. మోసే ఎర్ర సముద్రమును దాటిన తర్వాత ఎడారికి కొనుకోబడ్డాడు. ఎడారికి అక్కడ పరీక్షింపబడ్డాడు కూడా. మరి నూతన మోసే జ్ఞాన స్నానం పుచ్చుకున్న తర్వాత యోర్దాను నదిలో ఆత్మ చేత ప్రేరేపించబడి ఎడారికి కొనుకోబడి అక్కడ ఎన్ని సార్లు సైతాను చే శోధింపబడ్డాడు? 3 సార్లు. మరి అదే విధంగా పాత మోసే 40 రోజులు పర్వతం మీద ఉపవాస ప్రార్థనలు చేశాడు. మరి క్రీస్తు ప్రభువు కూడా ఎడారికి వెళ్ళిన తర్వాత ఎన్ని రోజులు ఉపవాస ప్రార్థన చేశారు? 40 రోజులు. పాత నిబంధనలో ఉండే మోసే పర్వతం మీద పదాజ్ఞల పలకలు తీసుకుని వచ్చాడు. మరి క్రీస్తు ప్రభు కూడా కొండ మీద పర్వతం, సర్మన్ ఆన్ మౌంటైన్ దగ్గర ఒక నూతన ఆజ్ఞను మనందరికీ ప్రసాదించాడు. ఇక్కడ పాత నిబంధనలో ఉండే మోసే పర్వతం దిగి వస్తూ 12 గోత్రాల నుండి 12 మంది వ్యక్తులు ఎన్నుకున్నాడంట. క్రీస్తు ప్రభు కూడా పర్వతం దిగి వచ్చిన తర్వాత 12 మంది అపోస్తలులను ఎన్నుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్.